ఈ గవ్వలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అసలు వీటి గురించి మీకు తెలుసా? పిల్లలు స్నాక్స్ కావాలని అడుగుతుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ఖచ్చితంగా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. దీని ప్రాసెస్ అయితే ఏం లేదు గానీ కొంచెం పేషెన్స్ అయితే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ దీనికి నేను ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అన్నా వేసుకొని వాటర్ కలిపేసి పూరి పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఇవి గవ్వలు చేసే చెక్క ఉంటది. అదైతే బయట కూడా దొరుకుతుంది మనకి. దాంతో ఇలా చిన్నగా చేస్తే చాలు. చిట్టి చిట్టి గవ్వలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి పేషెన్స్ కావాలి. ఎందుకు అన్నా అంటే అవి చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గవ్వలు కూడా మనం పైన వేగితే సరిపోదు, లోపల నుండి వేగాలి. ఎందుకంటే అది గోధుమ పిండి కాబట్టి. గోధుమ పిండి కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి కరకరలాడవు. అదే చిన్నగా వేయించుకుంటే మంచిగా కరకరలాడితే చాలా బాగుంటాయి. అలా వేగిన దాంట్లో 1 కప్ ఆఫ్ చక్కెర పాకం పోసేసుకొని కలిపేసుకుంటే గవ్వలు రెడీ.